అన్నా నా బండి డిస్ప్లేలో ఎఫ్ఐ సింబల్ వస్తుంది అన్న, అది అసలు పోవట్లేదు, దానివల్ల సెల్ఫ్ కూడా అవ్వట్లేదు అని అన్నారు కస్టమర్ ఈ రోజు నా దగ్గరికి వచ్చి. ఈ ఎఫ్ఐ అని వచ్చింది దానివల్లే నా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, దయచేసి ఆ ఎఫ్ఐ తీసేయండి, నా బండి స్టార్ట్ అయిపోతుంది అన్నారు. మీరు చెప్పినంత ఈజీ కదండి ఎఫ్ఐ తీసేయడం. అసలు ఎఫ్ఐ వల్ల స్టార్ట్ అవ్వకపోవడం కాదు, స్టార్ట్ అవ్వకపోతేనే ఎఫ్ఐ అనే సింబల్ వస్తుంది మనకి. సో దాని గురించి అసలు ఎఫ్ఐ అనే సింబల్ ఎందుకు వస్తుంది, రావడం వల్ల ఏమవుతుంది, అసలు అది పోవాలంటే ఏం చేయాలి, ఈ టాపిక్స్ గురించి అయితే ఫుల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ ఒకటి వెలుగుతుంది. తర్వాత ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే ఆ లైట్ అయితే ఆగిపోవాలి, ఆగలేదంటే ఏదో కంప్లైంట్ ఉన్నట్టే. ముందైతే సెల్ఫ్ ట్రై చేద్దాం. సో ఈ స్విచ్ అయితే పని చేయట్లేదు. సో నా దగ్గర పనిచేసే స్విచ్ ఒకటి ఉంది, అది యాడ్ చేశాను, అయినా సరే నో రెస్పాన్స్. సెల్ఫ్కి సంబంధించి వైరింగ్ అంతా చెక్ చేశాను, అంతా నార్మల్గానే ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు, అంతా ఓపెన్ చేసి చెక్ చేశాను. ఇప్పుడైతే కిక్ అవుట్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు, ఆ లైట్ అనేది ఆఫ్ అయిందా లేదా అనేది. ఇక్కడ ఎఫ్ఐ సింబల్ ఆగలేదు, ఇక్కడ ఎఫ్ఐ సింబల్ ఆగలేదు, ఇక్కడ చెక్ లైట్ ఆఫ్ అవ్వలేదు. సో చూసారు కదా, ఇంజిన్ అయితే రన్నింగ్ లోనే ఉంది. అసలు ఎఫ్ఐ సింబల్ ఎందుకు వస్తుంది, చెక్ లైట్ ఎందుకు వెలుగుతుంది, రెండింటి గురించి మాట్లాడుకుందాం. మనకి ఎఫ్ఐ సింబల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈసీయూకి ఏ సెన్సర్ నుంచి అయినా సరే సిగ్నల్ అనేది అందకపోతే మనకి ఎఫ్ఐ అనేది రావడం కామన్. అలాగే వైరింగ్ కిట్లో ఏ వైర్ కట్ అయినా సరే మనకి ఎఫ్ఐ సింబల్ చూపిస్తుంది. చెక్ లైట్ కూడా ఇంచుమించు అలాగనే ఉంటుంది. సెన్సార్లో ఏ సెన్సార్ పోయినా సరే చెక్ లైట్ వెలుగుతుంది. అలాగే సెన్సార్కి సంబంధించిన వైర్ కట్ అయినప్పుడు కూడా చెక్ లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో డిస్ప్లేని గమనించినట్లయితే ఏ చెక్ లైట్ వెలగట్లేదు, ఎఫ్ఐ సింబల్ కూడా రావట్లేదు. ఇలా పిన్ టు పిన్ ప్రతి వైర్ చెక్ చేసుకుని ఏ వైర్ కట్ అయిందో అది కలుపుకుంటే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మీకు ఒకసారి సెల్ఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఫైనల్లీ చూసారు కదా, ఎఫ్ఐ పోవడానికి ఎంత పని చేయాల్సి వచ్చిందో. సో అంత ఈజీగా ఉండదండి మెకానిక్ వర్క్. కొంతమంది చాలా ఈజీగా అనేస్తారు, ఇచ్చేయండి వెంటనే ఇచ్చేసి చేయండి అని. కొంచెం మా గురించి అన్నా మారండి.